సెకండ్ రీజనల్ కాన్ఫరెన్స్ కి చేసిన గౌరవనీయులైన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఎంఎం నాయక్ గారికి, మన డైరెక్టర్ మేడం గారికి, ఇక్కడికి వచ్చేసిన లేడీస్ కి ఒకసారి అందరికి ఏం చేయాలో మనం వన్స్ మళ్ళీ పునరుద్ఘాటిస్తూ మెయింటెనెన్స్ ఇష్యూస్ ని మెయిన్ అజెండా దీంట్లో ఎస్ఓపి అందరికి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అండ్ వాటర్ సేఫ్టీ ఈ 5 ఇష్యూస్ మీద ఈరోజు ఈస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు కూడా మనం ఇక్కడ రివ్యూ తీసుకుంటున్నాం. హాస్టల్ అడ్మిషన్స్ దగ్గర నుంచి రిజల్ట్ దగ్గరతో పాటు ఫెసిలిటీసు, పిల్లల బిల్స్ వరకు మొత్తం కూడా మానిటర్ చేయడం జరుగుతున్నాం. ప్రభుత్వం ఏ సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాయి, వార్డెన్ల దగ్గర నుంచి మేము ఏం రిజల్ట్ కావాలనేది వాళ్ళకి ఒక ఓరియంటేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో కింది స్థాయిలో ఉన్నటువంటి వార్డెన్లందరితో కూడా మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇంప్రూవ్ పడాలి, 100% రిజల్ట్ రావాలి. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వం ఏ మేరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనం చర్యలు తీసుకోవడానికి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చొరవతోటి, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మనోహర్ గారు చీఫ్ సప్లై మినిస్టర్ గారితో నాణ్యమైన బియ్యం ఈరోజు హాస్టల్లో అదేవిధంగా మిడ్ డే మీల్కి ఇస్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా 143 కోట్ల రూపాయలతో రిపేర్లు తీసుకొస్తున్నాం. 100 కోట్లతోటి కొత్త బిల్డింగ్స్ 29 బిల్డింగ్స్ కడతా ఉన్నాం. 58 కోట్ల రూపాయలతోటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి మనం టాయిలెట్ నిర్మాణాలు చేస్తున్నాం. ఆ పనుల పురోగతిని కూడా ఈరోజు సమీక్షిస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఏంటంటే వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల్లో వాళ్ళు శుభ్రంగా నాణ్యమైనటువంటి విద్యతో ముందుకు రావాలి, వాళ్ళ జీవితంలో స్థిరపడాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగిన విధంగానే ఈ రోజున చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా కూడా లోపాలు ఉండకూడదు, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండడం కోసం సమీక్ష చేస్తాం. దాదాపుగా అన్ని హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టేదానికోసం టెండర్లు పిలుస్తూ ఉన్నాం. తొందరలోనే అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. స్ట్రెంగ్త్ విషయంలో కొన్ని చోట్ల పాత రోజుల్లో విన్న విధంగా కొన్ని స్కూళ్ళలో తక్కువ వస్తూ ఉన్నారు. దానికోసం కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకోమని చెప్పి ఇయర్ కూడా ఇంకా కొద్ది అడ్మిషన్స్ అయిపోవచ్చాయి కాబట్టి వీలైనంత వరకు స్ట్రెంగ్త్ పెంచాలనేటువంటిది మేము ఆలోచిస్తున్నాం. పోస్ట్ మెట్రిక్లో కూడా మ్యాక్సిమం ఇప్పటికే వచ్చి అక్కడ టార్గెట్ మించి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఇంకా జరగబోతూ ఉన్నాయి. టార్గెట్ మించి పిల్లలు చేరుతూ ఉన్నారు. మనం పునఃసమీక్ష చేసుకొని ఎక్కడ పెంచాలో కొన్ని అవసరమైన చర్యలు తీసుకుంటాం.